ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నగనూరు కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో పీజీ మరియు యూజీ మెడికల్ ఎడ్యుకేషన్కు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కష్టాల్లో ఉన్న మానవాళి యొక్క బాధలను తగ్గించే లక్ష్యంతో సామాజిక ప్రయోజనం కోసం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిఎన్ ప్రసాద్ తెలిపారు. 10వ తారీఖు 10వ నెల 2025 నుండి 25వ తారీఖు 10వ నెల 2025 వరకు గ్రేట్ బ్రిటన్లోని ప్రతిమ ఫౌండేషన్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్తో కలిసి పిమ్స్లో 8వ కాన్టినెంటల్ కార్డియాక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. 10వ తారీఖు 10వ నెల 2025 నుండి 25వ తారీఖు 10వ నెల 2025 వరకు గ్రేట్ బ్రిటన్లోని ప్రతిమ ఫౌండేషన్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్తో కలిసి పిమ్స్లో 8వ కాన్టినెంటల్ కార్డియాక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మెయిన్ ఉద్దేశం అదే. సో వాళ్ళకి డౌట్ ప్రతిమ హాస్పిటల్లో చేయగలుగుతారా కార్డియాక్ సర్జరీస్? ఆల్రెడీ ప్రూవెన్ 7 క్యాంపులు అయినాయి, 106 సక్సెస్ఫుల్ సర్జరీస్ చేయగలిగాం. సో ఇప్పుడు రాన్న 8th క్యాంప్ కూడా జరగబోతుంది. సర్జరీస్ ఒక సైడ్ జరుగుతూనే ఉంటాయి, అదేవిధంగా స్క్రీనింగ్ కూడా జరగబోతుంది. దాదాపు 7 క్యాంపులు కూడా 106 సక్సెస్ఫుల్ సర్జరీస్, 600 పైచిక చిన్నపిల్లల గుండె స్క్రీనింగ్ కూడా జరగడం జరిగింది. సో ఈ రాన్న క్యాంప్ లోపల కూడా 6 రోజుల లోపల సర్జరీస్ తో పాటు హార్ట్ స్క్రీనింగ్ కూడా ఫ్రీగా ఉచితంగా చేయబోతుంది. కానీ దీనికి సహకరించిన మా చైర్మన్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ఐడియా అనే సంకల్పం స్టార్ట్ చేసిన డెఫినెట్లీ మర్చిపోవద్దు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీడికి వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. ఏమైనా डाउट्स बताए ना आपको 7 दिन से किसी को भी कोई सा तो भी हार्ट सर्जरी का इश्यू है तो 1 दिन का बच्चा है तो भी ले लेंगे. अप टू एज इज नॉट अ लिमिट. 18 इयर्स अगर बड़े हैं तो हमारे ऑलरेडी हमारे सर्जन है यहाँ पे, वो टेकअप करते हैं. स्पेशली बच्चों का है 16 to 18 मैक्सिमम. Yeah, 16 maximum. 16 to 18 cases maximum.